మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే డెమోక్రసీ ఉన్నట్టే కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందో అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నట్టు లెక్క. సో ఈ రకమైన పోలీసుల మీద ఈ దాష్టీకాన్ని, పోలీసుల్ని విధులు అడ్డుకోవడాన్ని అలా ఏమనుకోవాలా మనం గఫూర్ గారు? రెండు విషయాలు ఉన్నాయండి కృష్ణ గారు. ఒకటేమో వైసీపీ యొక్క మైండ్ సెట్ కానీ, వైసీపీలో ఉండేటువంటి నాయకత్వం కూడా అండి చాలా మంది బాధ్యతారహితమైనటువంటి అరాచకత్వాన్ని ప్రోత్సహించేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే పాలిటిక్స్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం గౌరవించాల్సిందే తప్పదు. కానీ మంత్రులుగా ఉండి ఆ రోజు వాళ్ళ ప్రవర్తన, డ్యాన్సులు వేయడాలు, లేకుంటే అర్ధగంటనా గంటనా అని చెప్పడాలు, ఇట్లాంటివన్నీ చాలా చూసినాం మనం. అట్లాంటి నాయకులు ఇక చాలా గొప్పగా బిహేవ్ చేస్తారని మనమే ఆశించలేం మనం. ఇప్పుడు ఆ శ్రీకాకుళం అతని పక్కన పెట్టి అతని భార్యకి అది ఇచ్చారు. అతని మాటలు ఏమన్నా మాటలా ఇంతకుముందు మనం చూసాం. తర్వాత గుడివాడ, గన్నవరం, అట్లాంటి గ్యాంగ్ అంతా కూడా వైసీపీ నాయకత్వంలో ఉందండి చాలా వరకు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు 5 కోట్ల రూపాయలు లంచం అడిగినాడు, మా వదిన చెప్పింది, మీరు ఇవ్వకపోతే మీ మొత్తం మైన్స్ అన్ని క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి వాడిని, వాళ్ళ మరిదిని ఆమె వెంటేసుకొని ఆ కారులో పెట్టుకొని పోతూ ఉంది అనే దాంతోనే పోలీసు వాళ్ళు వెతికారు. పోలీసు వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు సార్ ఎవరు క్యాండిడేట్ ఉన్నా కానీ ఆపుతారు, ఆపి మొత్తం చెక్ చేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తుంటే మనం కోఆపరేట్ చేయాలి తప్ప బాధ్యులుగా ఉండేవాళ్ళము మనం అరాచకంగా వ్యవహరిస్తే ఎట్లండి? కాబట్టి ఆ రకంగా నాయకత్వం, వైసీపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరించడం మాత్రం సరైనది కాదు. దే షుడ్ కోఆపరేట్ విత్ ది అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రాజకీయాలు ఏ పార్టీ అధికారులు ఉన్నా పోలీస్ అనేది తన డ్యూటీ తను చేయాలా, దానికి మనం సహకరించాలా. ఇది నంబర్ 1 అండి. రెండవది ఏమంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది సార్. ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి తేడా ఉంటే వెంటనే ప్రశ్నించేటువంటి తత్వం వచ్చింది. అవును, ఇది కూడా మనం గౌరవించాలి, తప్పదు. ప్రజలు ఆఫ్టర్ ఆల్ ప్రజలే దేవుళ్ళు అంటాం, ప్రజలే ప్రజాస్వామ్యానికి మొత్తం సర్వస్వం వాళ్ళే అనుకుంటాం మనం. అన్నప్పుడు ప్రజల యొక్క హక్కుల్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క శాంతి భద్రతలను కానీ, ప్రభుత్వం యొక్క నియమాల్ని కానీ గౌరవించడం ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీలు అందరూ కూడా గౌరవించాలా. ఎందుకంటే వాళ్ళు ఉండేది సమాజం కోసం. సమాజానికి మనం నాయకులుగా ఉండేవాళ్ళు మనం గౌరవించాలనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే ఇప్పుడు సార్ మంత్రులుగా ఉండి వాళ్ళు మాట్లాడిన మాటలు, నెల్లూరు ఆయన తన ఎవరు అనిల్ కుమార్, ఇంతకుముందు అనిల్ యాదవ్ తొడలు కొట్టిన సంగతి, అట్లాగే మిగతా అనేక మంది మంత్రులు అసభ్యంగా మాట్లాడిన పద్ధతి, ఇవన్నీ చూసినప్పుడు నా పాయింట్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా బాధ్యత తీసుకోవాలండి. ఇటువంటి ఒక అరాచక శక్తుల కూటమిని నిర్మించి ఏం చేయదలుచుకున్నాడు ఆయన? ఆనందపడుతున్నాడు. నువ్వే అల్లా, నువ్వే యేసు ప్రభు, నువ్వే దేవునివి అంటే ముసిముసి నవ్వుతాడండి. ఎవడన్నా అసలు బుద్ధి ఉండని నవ్వుతాడా? అరే ఏందయ్యా నన్ను ఆ రకంగా మాట్లాడుతావు, సరైనది కాదని చెప్పాలి కదా. కాబట్టి ఆయన మైండ్ సెట్ అట్లుంది. ఇప్పటికైనా సరే ఆయన తన పార్టీని కొంచెం డిసిప్లిన్ చేసుకోవడం మంచిది ప్రజాస్వామ్యంలో. అదే దృష్టిలో పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్. ఇక మనం దీంట్లోంచి ఒకసారి మనం ఇటువైపు నుంచి ఆలోచించాం, అటు వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ పార్టీ వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి, ప్రత్యేకించి పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొన్ని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం మీద. నిజమే, ఏడాది